కాకినాడ జిల్లా తునిలో సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో మోడీ హటావో దేశ్ బచావో ఉద్యమంలో భాగంగా భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఆగస్టు 9 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారావు పిలుపునిచ్చారు. తుని పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు గృహ నిర్మాణం చేపట్టాలని, సాగు భూములకు హక్కులు కల్పించాలని, గిరిజనులకు ROFR పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీని సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, నిరుద్యోగులను వృత్తి 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె జనార్దన్, వాడబోయిన శివ, గంటుపల్లి సింహాచలం, ఎర్రంశెట్టి అప్పారావు, జీడిపల్లి అప్పలనరస, వంజరపు కాంతం తదితరులు పాల్గొన్నారు. సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మరి ఆగస్టు నెలంతా కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి నెల ఇది. ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మొత్తం వెనకబడిపోయారు. స్వాతంత్ర ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు ఇవాళ దేశాన్ని ఏదైతుందో పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఒక రకమైనటువంటి అసమాన పరిస్థితులు ఏవైతే తలెత్తుతూ ఉన్నాయి. భారతదేశం అంతా కూడా ఒక యూనిటీగా ముందుకెళ్ళవలసినటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో విభజించి పాలించేటటువంటి పాలన ఏదైతే కొనసాగుతూ ఉంది. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రతరమైంది. విద్యార్థులకి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఉద్యోగం చూపించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వీళ్ళందరూ కూడా పక్కన పెట్టేసి ఈ రోజున వాటి కోసం మాట్లాడుతూ ఉంటే వారు ఆ విద్యార్థుల మీద దాడి చేస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న జంతర్ మంతర్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే జనజీవి ఉద్యమాన్ని అణిచివేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా మొత్తం నీరు గ్యాస్ వదిలారు, వాటర్ క్యాన్లతో కొట్టారు, అలాగే పల్లెట్ గన్నులతో కాల్చారు. ఏది ఏమైనా సరే విద్యార్థుల యొక్క మనోధైర్యం ముందు ఈ ప్రభుత్వం తలవంచక తప్పలేదు. అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. ఈ రోజున మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం అల్లుకుపోయి ఉంది. నిన్న జార్ఖండ్లో జరిగినటువంటి నాటిసాచి అక్కడ ఉన్నటువంటి పరీక్షలు లీక్ అయ్యాయి. వీటిని రద్దు చేసి మళ్ళీ పరీక్షలు పెట్టండి అని చెప్పేసి నిన్న చెలో దగ్గర నెల రోజులు పెట్టి వాడు ఉద్యమం చేస్తూ ఉన్నారు. నిన్న చెలో అసెంబ్లీకి పిలిపిస్తే వాళ్ళందరి మీద కూడా లాఠీలతో, అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే విద్యార్థుల సమస్యలు, యువకుల సమస్యల్ని పక్కన పెట్టేసి వాళ్ళ అణిచివేతల ద్వారా చూద్దామన్నది ఏదైతుందో చాలా దారుణమైన విషయం. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా మనం చూసినట్లయితే మొత్తం వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా కూడా పేదల విద్యార్థులందరూ కూడా మా సమస్య ఇదని చెప్పేసి ఇవాళ మరో స్వతంత్ర పోరాటానికి వాళ్ళందరూ కూడా శంకారం పూరించారు. ఆ స్వతంత్ర ఉద్యమంలో జరుగుతూ ఉంటే మరి ఇక్కడ రాజకీయ నాయకులకి విద్యార్థులు కొట్టిన దెబ్బలు కాపాడుతలేదు, విద్యార్థులు కొట్టేసి రోడ్డు పడేసి కాపాడుతలేదు. అక్కడ మోడీ గారిని ఏదో అన్నారని చెప్పేసి మనస్తాపం చెంది ఆంధ్ర రాజకీయ నాయకులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అమలు చేయవలసినటువంటి పథకాలు ఏవైతున్నాయో అమలు చేయట్లేదు. నిరుద్యోగులకు ఏదైతే ఉందో ఇక్కడ ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ ఇప్పటికి ఇచ్చింది ఏదైతే ఉందో 600 ఉద్యోగాలు మట్టి ఇచ్చారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయి. ఆ తీసినటువంటి ప్రతి దాంట్లోనే అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అవకతవకలు సరి చేసుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కానీ వాళ్ళ మీద ఏదైతే ఉందో దాడి చేయవలసినటువంటి అవసరం లేదు. అదే రకంగా మనం చూసినట్లయితే మహిళలకు అన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, అది కూడా లేదు. అలాగే ఇళ్ల స్థలాలు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కూటమి నాయకులకు